హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అక్కి కిచెన్ వ్లాగ్స్. నేను ఈరోజు అయితే చిన్న చేపల పులుసు చేస్తానండి. ఎలా చేస్తానో చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మనమైతే చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తోక ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే క్లీన్ చేసుకున్న చేపల్లోకి ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. అవైతే మనం వేసుకోవాలి. తర్వాత కొంచెం మన టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. చేపల పులుసులోకి కారం ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేస్తే ఏంటంటే ఫ్లేవర్ ఇచ్చిద్ది అనమాట, మంచి ఫ్లేవరు. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే చాలు. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఏం చేయాలంటే ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత నేనైతే కొంచెం గల్లుప్పు వేసుకున్నాను. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి. ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి అక్కి కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అవన్నీ వేసేసాం కదండి. ఇప్పుడైతే కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అవ్వాలి, అన్నీ బాగా పట్టాలి కాబట్టి నేనైతే బాగా కలుపుతున్నానండి. దీనిలోకైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే మనం పోసుకోవాలండి. అది మనకి ఎంత సరిపోతుందో అంతైతే మనం పోసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి ఇందులో చింతపండే. అది సరిపోయిందా లేదని మళ్ళీ చూసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ సరిపోతే మళ్ళీ కొంచెం పోసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు, మన పులుపు తగ్గట్టు. పులుపు ఏమో అంత అనిపించదు కానీ చేపల దాంట్లోకి చింతపండు చాలా ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా, మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద పెట్టుకోవడమే. పెట్టుకున్న తర్వాత మధ్యలో చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది. ఇప్పుడైతే చూడండి చాలా స్మెల్, అప్పుడైతే వీడియో తీస్తున్నప్పుడైతే చాలా స్మెల్ వచ్చేసేసింది. ఆ స్మెల్కి చాలా ఆకలేసేసింది. ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఆవరిస్తుంటే దాన్ని చూస్తుంటేనే టెంప్టింగ్ అనిపిస్తుంది. అది ఉప్పు ఉందా లేదా అయితే నేనైతే టేస్ట్ చేస్తున్నాను. సరిపోయింది, నాకైతే సరిపోయింది. లాస్ట్లో గరం మసాలా అయితే యాడ్ చేశాను.